శాశ్వతమైనది. అందుకే కదా ఒక యవ్వనస్తుడైన అధికారి పరిగెత్తుకుంటూ క్రీస్తు వారి వద్దకు వచ్చి మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఎందుకు ఆ వ్యక్తికి కావాలి? యవ్వనస్తుడు అని రాయబడింది, రిచ్ పర్సన్ అధికారి అని కూడా రాయబడింది, ధనవంతుడు అని రాయబడింది. అధికారి అని ఆ వ్యక్తికి అధికారం ఉంది, ధనం ఉంది, యవ్వన కాలము కూడా ఉంది, ఇంకా సాధించవలసినది ఎంతో ఉంది. అయినప్పటికీ వచ్చి మోకాళ్ళుని క్రీస్తు వారు వెళ్తుంటే నేను నిత్య జీవానికి వెళ్ళాలి. ఎందుకు అడుగుతున్నాడు ఆయన? ఈ లోకంలో తనకు శాంతి లేదు, ధనంలో శాంతి దొరకల, సమాధానము దొరకల, తనకున్న అధికారంలో శాంతి సమాధానము దొరకల. ఆ విషయం ఆ వ్యక్తికి అర్థమైంది. నాకు యవ్వన కాలం ఉన్నప్పటికీ అన్నీ అనుభవించాను, కానీ ఇందులో నాకు శాంతి లేదు, సమాధానం లేదు. పరిగెత్తుకుంటూ వచ్చాడు, శాంతి కోసం వెతుకుతున్నాడు, సమాధానం కోసం వెతుకుతున్నాడు, నెమ్మది కోసం వెతుకుతూ ఉన్నాడు. ఆ వ్యక్తికి దొరకల. క్రీస్తు వారు ఆ మార్గంలో వెళ్తూ